మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా కంటి సర్పంచ్ మరియు వివిధ గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్ మా కంటి గ్రామస్తుల ఆధ్వర్యం లోపల ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు కంటి గ్రామంలో జరుపుకుంటున్నాం. అతను ఒక గొప్ప మహనీయుడు. తెలంగాణ గురించి పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి. ఈరోజు తెలంగాణ సాధించిన వ్యక్తి మన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే ఒక కృతనిశ్చయంతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఒక రంగం అని కాకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మంచి చేసుకోవడం జరిగింది. రోడ్ల విషయానికి వస్తే ప్రతి మండలం నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వరకు డబల్ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. విద్యా లోపల మన తెలంగాణ చాలా వెనుకబడి ఉందని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి 5-6 గురుకులాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణను అభివృద్ధి చేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి వస్తే ప్రతి రైతు పండించిన ప్రతి ధాన్యం కూడా టీఆర్ఎస్ పీరియడ్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రైతు దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేయడం. ఇలా ఎన్నో రకాలుగా తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితులకు దోహదం చేయడం జరిగింది. రైతులు బాగుండాలని రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు చూస్తుంటే ఈ 2 సంవత్సరాల లోపల ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. రాబోయే రోజుల లోపల తప్పకుండా మళ్ళీ మా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ఈ కంటి మండలం నుంచి తెలియజేస్తున్నామని చెప్పేసి జై కేసీఆర్, జై తెలంగాణ. జై తెలంగాణ.